అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు గుంటూరు స్పైసీ ఈరోజు గోంగూర రోటి పచ్చడి చేయబోతున్నా చూసేద్దాం రండి గోంగూర ఒక కట్ట తీసుకొని కడుక్కొని వడగట్టే దాంట్లో వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు మీ ఘాటుకి సరిపోయినంత తీసుకోండి 3 ఆనియన్స్ కొత్తిమీర జీలకర్ర ఆవాలు ఉద్దిపప్పు పచ్చెనపప్పు తెల్లగడ్డ ఎండుమిర్చి సాల్ట్ ఒక గిన్నె తీసుకొని ఆ గోంగూర మొత్తం ఆ గిన్నెలో వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు మొత్తం దాంట్లో నీట్గా వేసేసుకోవాలి స్టవ్ గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించుకొని దీంట్లో మనం ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని వేసేద్దాం మూత పెట్టేసుకోవాలి కొంచెం చూడండి కొంచెం మగ్గింది ఇట్లా కొంచెం ఇంకా కొంచెం మగ్గాలి ఇప్పుడు అయిపోయినప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చింతపండు దాంట్లో వేసి కలుపుకొని పెట్టేసుకోవాలి ఆ చింతపండు వేడి గోంగూర వేడికి చింతపండు అనేది చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా దంచుకొని వేసిన తర్వాత ఒకసారి అట్లా తిప్పేసుకోవాలి ఇంకొంచెం అట్లా దంచుకొని వేసిన తర్వాత గోంగూర వేసేసుకుందాం గోంగూర అనేది మెత్తగా కొంచెం ఎక్కువ మెత్తగా నూరుకోవద్దు కొత్తిమీర వేసుకొని దంచేసుకుందాం తెల్లగడ్డ వలుసుకొని వేసుకుందామండి తెల్లగడ్డ దంచుకోవాలి జీలకర్ర వేసుకుందాం ఎర్రగడ్డ ముక్క ఒక ఎర్రగడ్డ తీసుకొని వేసుకొని దంచేసుకోవాలి